మన తెలుగులో ఓ నానుడుంది. ఊరించి ఊరించి ఉసూరుమనిపించడం. మన బీసీసీఐ కథ చూస్తుంటే ఇలాగే కనిపిస్తోంది. నిజానికి ఓ వరల్డ్ కప్ కానీ, మేజర్ ఈవెంట్ గానీ వస్తుందంటే టీమ్‌ని ఓ ఏడాది ముందు నుంచే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఏ పొజిషన్‌లో ఏ ఆటగాడు సెట్ చేయాలి, ఒకవేళ ఆ ఆటగాడు ఫిట్‌గా లేకుంటే ఆల్టర్‌నేట్ ఏంటి? ఇలా అన్ని లెక్కలేసుకుంటేనే టైటిల్‌ని కొట్టేది. కానీ ఐసీసీ ట్రోఫీలకు ఆమడ దూరంలో ఆగిపోయి ప్రతిసారి హృదయాలను గెలుస్తున్న మన టీమిండియా పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఓపెనర్లుగా రుతురాజ్, జైస్వాల్ కూడా సెటిల్ అయినట్లు కనిపించారు. రింకు ఫినిషర్గా అదూర్స్ అనిపించాడు. వీళ్లతోనే టీమిండియా ఐర్లాండ్, వెస్టిండీస్తో పాటు సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లు ఆడింది, గెలిచింది. ఇక రాబోయే టీ20 వరల్డ్ కప్కి ఈ కుర్రాళ్లతో రఫ్ ఆడిద్దామనుకున్న టైంలో మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిన తర్వాత సీనియర్లకు మరో ఛాన్స్ ఇవ్వాలన్న డిమాండ్ పెరిగింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్తో జరిగే టీ20 సిరీస్కు ఈ ఇద్దరు సీనియర్లకు అవకాశం కల్పించారు. రోహిత్, విరాట్లు మళ్లీ షార్ట్ ఫార్మాట్లోకి దూసుకొచ్చారు. సూర్య, హార్దిక్ గాయాలతో దూరం కావడంతో ఇప్పుడు ఈ ఇద్దరు ఆటగాళ్లను టీ20 జట్టులో చేర్చింది మేనేజ్మెంట్. ఈ నిర్ణయం ఇప్పటి వరకు వరల్డ్ కప్ టీంలో చోటు కోసం కష్టపడుతున్న జూనియర్లకు షాక్ తగిలినట్టయింది. చూశారుగా, ఇలా ఉంటుంది మన బీసీసీఐ ప్లానింగ్. మిగతా టీములు వైట్ బాల్ క్రికెట్కి ప్రత్యేక ప్రణాళికలు, టీంలను సెట్ చేస్తున్న టైంలో ఆల్రెడీ గ్రూమ్ చేస్తున్న ఆటగాళ్ల అవకాశాలకు ప్రశ్నార్థకం చేస్తూ కొత్త డైలమా క్రియేట్ చేస్తుంది. ఇలాంటి డైలమాతో మనోళ్ళు ఎలా ఆడుతారు, కప్పు ఎలా కొడతారు? దీనికి ఇప్పుడు సమాధానం దొరకదు. ఎందుకంటే పక్కాగా ప్రిపేర్ అయితేనే ఎగ్జామ్లో టాప్ ర్యాంక్ కొట్టేది, టీం కరెక్ట్గా సెట్ అయితేనే ఛాంపియన్లుగా నిలిచేది. ఇంత చిన్న లాజిక్ బీసీసీఐ ఎలా మిస్ అవుతుందంటారు?